నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులకు డివిజన్ ప్రజలు ఆదరించండి. రాష్ట్ర నాయకుడు గంట సత్యనారాయణ పిలుపు. తోటి కార్మికులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఒక మహిళా కార్మికురాలు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించిన కార్మికులు. రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసంద్రంలా తరలి వచ్చిన ప్రజలు. కాంగ్రెస్కు భారీ మద్దతు. లేబర్ కోడ్స్ రద్దు కోసం ఫిబ్రవరి 12న సమ్మె. ఎన్టీపీసీ జేఏసీ నాయకులు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులను డివిజన్ ప్రజలు ఆదరించండి. రాష్ట్ర నాయకుడు గంట సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరగనున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ఆయా డివిజన్ల నుంచి ప్రజలు ఓటు వేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ మేరకు సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గంట సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు బస్సు, 200 యూనిట్ల కరెంటు, 10,000 రేషన్ కార్డులు, ఎన్నో పథకాలు సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయా డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ డివిజన్ ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో గుమ్మడి కుమారస్వామి, రవీందర్, గంట నారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఇటు శ్రీధర్ బాబు గారి మీద కానీ అనేకమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇవాళ ఆనాడు శ్రీధర్ బాబు గారు, వెంకటస్వామి గారు ఇద్దరు కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం గిట్ట కానట్టే ఉంటే ఇలా మంత్రి ప్రాంతంలో సస్యశ్యామలంగా పారేది కాదు నీళ్లు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ గత 30 సంవత్సరాలుగా లేనటువంటి కాంగ్రెస్ ఇలా రాజు ఠాకూర్ గారిని, కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మల్కాన్ సింగ్ రాజు ఠాకూర్ను ఈ ప్రాంత ప్రజలు మరి కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి తనను గెలిపించి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసినటువంటి ఘనత కాంగ్రెస్ కార్యకర్తలదని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈనాడు ఈ సింగరేణి ప్రాంతంలో మరి ప్రతి ఒక్కటి కూడా అక్కడ వినోద్ గారి కాడికెళ్ళే ప్రేమ్ సాగర్, వివేక్ వెంకటస్వామి గారి కాడికెళ్ళే రాజ్ ఠాకూర్, విజయరామారావు, సొల్లు లక్ష్మణ్ కుమారు, శ్రీధర్ బాబు కాడికెళ్ళే, సత్యనారాయణ కాడికెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా మరి ఈనాడు గెలిపించిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించపట్టుకనే ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మరి అలా తెలంగాణలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి డైనమిటిక్ లీడరు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అప్పుల తెలంగాణను ముందుకు నడిపిస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ బాబామర్దుల రాష్ట్ర సమితిగా మార్చినటువంటి పార్టీ వాళ్ళు, తర్వాత బీజేపీ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించేదాన్ని ఖండిస్తున్నాం. మరి ఈనాడు మహిళలకు ఉచితంగా బస్సు కానీ, ప్రతి పేదవానికి రేషన్ కార్డు కానీ, పేదవాళ్లకు 200 యూనిట్లు ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, ఆహార భద్రత కోసం, నీటి భద్రత కోసం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యం పంపిణీ చేయడం కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి అయితే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్కరికి విద్య దొరకాలని చెప్పి ప్రతి జిల్లాలలో 200 కోట్ల రూపాయలతో విద్యా సంస్థను డెవలప్ చేస్తూ వైద్యాన్ని డెవలప్ చేస్తూ మరి అనేకమైనటువంటి బట్టి విక్రమార్క గారు కూడా 26,000 కోట్ల రూపాయల మిత్తిని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి తక్కువ చేపించుకుంటూ తీసుకుపోతుంటే అంటే వీళ్లకు
ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కనబడతలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తోటి మహిళా కార్మికులను మరియు ఇతర కార్మికులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఒక మహిళా కార్మికురాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీడీకే 1 ఇంక్లైన్లో విధులను బహిష్కరించిన కార్మికులు గని మేనేజర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ధర్నా నిర్వహించారు కార్మికులు. నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. నేను హెడోర్మెన్గా 1 ఇంక్లైన్లో పనిచేస్తున్నాను. నేను ఈ మైన్లో గత 11 సంవత్సరాల నుంచి అన్ని షిఫ్ట్లు తిరగడం జరిగింది. అన్ని షిఫ్ట్లలో చేసి ఇప్పుడు వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా ఒక బాధ్యత గల పదవిలో నేను ఉండి సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలలో ఎలాంటి మచ్చ లేదు నా మీద. ఆడవాళ్ళతో రంకు అనేది నాకు అంటగట్టిన ఒక మహిళా కార్మికురాలు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నువ్వెవడివి, ఒక ఓర్మెను, ఒక వెంటిలేషన్ ఆఫీసర్, ఇంకొక తోటి ఓర్మెన్లు ఆమె రూమ్లో తీసేసిన శానిటరీ ప్యాడ్స్ తీయాలి అని మాట దాకా దిగజారిన సందర్భంలో మేము ఈరోజు ఈ ధర్నాకు కూర్చోవడం జరిగింది. మాకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆపి నేను ఎవరికైతే పని చెప్పతానో వాళ్ళ ముందట నన్ను అవమానించి నా మానవ ప్రాణాలకు మనోభావాలను దెబ్బతినేలా చేసి నా మానము లేకుండా చేసి 10 మందిలో నా సిగ్గు పోయేలా చేసి లేనిపోని అభాండాలు వేయడం జరుగుతుంది. వీటిని నశించాలి. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుకోవడం తప్పు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా మీద ఆరోపణ చేసిన ఆమె జనగామ స్వప్న. ఆమె క్లర్క్ మన స్టోర్లో జనరల్ అసిస్టెంట్గా చేస్తున్నది, ఫిమేల్ జనరల్ అసిస్టెంట్. నేను ఎంత మర్యాద ఇస్తానో ఈ మైన్లో ఉన్న 958 మందిని అడగండి, తెలుస్తుంది. ఎవరైనా నాకు నెగిటివ్గా చెప్తే నన్ను ఇమీడియట్గా నా మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఓల్డ్ అశోక్ సెంటర్ ప్రధాన చౌరస్తా వద్ద నిర్వహించిన భారీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జనసంద్రంలో మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ హాజరయ్యారు. వారు ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయం సాధించాలని ప్రజలను కోరారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకువస్తోందని అన్నారు. జరుగుతున్న అభివృద్ధికి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల పట్టాలు, ఇంద్రమ్మ ఇండ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ పోటీ పరీక్షల్లో పాల్గొని ఒకరికో ఇద్దరికో మీకు తెలిసిన వారికి ఉద్యోగాలు వచ్చినాయా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మేము చేసినాం. గ్రూప్ 1 అధికారులు దాదాపు 600 మంది ఈరోజు వివిధ స్థాయిలో ఈ రాష్ట్రంలో పనిచేస్తామన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించి అదేవిధంగా టీచర్ల నియామకం 10,000 మందికి ఇచ్చి ఈరోజు యువతకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆలోచన చేస్తా ఉన్న యువకుడికి దాదాపు 2 సంవత్సరాల లోపలనే 70,000 పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినాం. అందుకోసమే మేము ముందు నిలబడి ధైర్యంగా 2 సంవత్సరాలకు సంబంధించిన మా ప్రభుత్వ పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తా ఉన్న కార్యక్రమాలను తెలియజేసి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి, మీ రాజ్ ఠాకూర్ గారిని ఇంకా బలపరిచి 10 పనులను చేయడానికి స్ఫూర్తిని ఇవ్వాలని కోరడానికి మీ ముందు నిలబడ్డం నేను గాని, మా వేరన్న గాని, మా జనక్ గారు గాని.
ఈరోజు మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడికి వచ్చిన వారితో పాటు మీ వాడలో పోయినప్పుడు నేను గాని రాజశేఖర్ గారు చెప్పిన ప్రతి అంశాన్ని బేరీజు చేసుకొని మీరందరూ కూడా పెద్ద పెట్టిన ఓట్ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని కోరుతా ఉన్నాం. 11వ తారీఖు నాడు జరగబోయే మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద మెజారిటీ ప్రతి కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుతూ చేతి గుర్తు కోటేసి మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే. రెండు చేతులు లేపి కాంగ్రెస్ పార్టీకి జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే. ధన్యవాదాలు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఉత్తమ ఆశయంతో దివంగత సామల యాదగిరి ఏర్పాటు చేసిన PRTU-TSను ఆ ఆశయాల తూట్లు పొడుస్తూ నేడు కొంతమంది అక్రమార్కులు సంఘంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని PRTU-TS కంటెస్టెడ్ రాష్ట్ర అధ్యక్షుడు కర్రు సురేష్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ PRTU-TS సంఘంలో అవినీతి అక్రమాలపై కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. సంఘం ఆవిర్భావమై 55 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ అక్రమార్కులను సంఘం నుండి బహిష్కరిస్తూ రాష్ట్ర శాఖను పునరావిర్భావం చేస్తున్నారని ప్రకటించారు. ఈ రోజు పునరావిర్భావ దినోత్సవం సందర్భంగా తమదే నిజమైన సంఘమని ఇప్పుడున్న అక్రమ రాష్ట్ర నాయకత్వం MLCని సంఘం నుండి బహిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ చైతన్యపరిచి రాష్ట్ర వ్యాప్తంగా PRTU-TS సంఘాన్ని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. స్వర్గీయ సామల యాదగిరి ఒక మంచి ఉద్దేశంతో ఉపాధ్యాయ సేవకు 1971 ఫిబ్రవరి 9న స్థాపించిన సంఘం ఉపాధ్యాయ సేవలో అనేక విజయాలు సాధించి గొప్ప సంఘంగా నడుస్తున్న సమయంలో సంఘ నాయకత్వంలోకి వచ్చిన కొందరు అవినీతి స్వార్థ నాయకుల వల్ల సంఘం నిర్వీర్యమవుతోందని, సంఘ నియమావళి విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ సంఘ ఆస్తులను అక్రమంగా దోచుకుంటూ విలాసాలు చేస్తూ ఉపాధ్యాయ సమస్యలను మరిచిన నాయకత్వంపై గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అనేక జిల్లాలో వినిపిస్తున్నాయన్నారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ PRTU-TSగా పిలువబడే ఉపాధ్యాయ సంఘం ఒక మహనీయుడు స్వర్గీయ సామల యాదగిరి గారిచే ఆవిర్భావం పొంది 55 సంవత్సరాలు నేటికి అవుతున్న సందర్భంగా మరి నేడు నా జన్మ ప్రదేశమైనటువంటి గోదావరికనిలో సంఘం ఏ ఆశయాల మేరకైతే స్థాపించబడిందో సామల యాదగిరి గారు ఉపాధ్యాయ సేవకు సంబంధించి నిస్వార్థంగా ఏ ఉద్దేశం కొరకైతే సంఘాన్ని స్థాపించిండో మరి ఆ ఉద్దేశాలు లక్ష్యాలు నెరవేరక ఇప్పుడు సంఘం అక్రమార్కుల చేతుల్లో విలవిలాడుతున్నటువంటి సందర్భంలో మేము PRTU-TS రాష్ట్ర శాఖను పునరావిర్భావం అంటే ఏదైనా మకిలి పొందినప్పుడు అది నిర్వీర్యం కాబోతున్నటువంటి సందర్భంలో పునరుత్తేజ తేవడానికి ఈ సంఘాన్ని ఈ నా పురిటిగడ్డ అయినటువంటి గోదావరికని ప్రాంతం నుండి మరి పునరావిర్భావం చేస్తున్నాం. ఇది చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ మరి ఇప్పుడు సంఘాన్ని శాసిస్తున్నటువంటి కొన్ని శక్తులు MLC శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారు అనేక అక్రమాలు గత 7 నెలల నుంచి ప్రాథమిక కార్యకర్తలకి మేము సోషల్ మీడియా ద్వారా పత్రికాముఖంగా అనేక అక్రమాల్ని మేము ముందు పెట్టడం జరిగింది. దాంట్లో మెయిన్గా నామినేషన్ సంబంధించినటువంటి రుసుమును దుర్వినియోగం చేయడం, జనరల్ ఫండ్ స్వర్ణోత్సవాలని చెప్పేసి కోట్ల రూపాయల జనరల్ ఫండ్ను వసూలు చేసి మరి దాన్ని దుర్వినియోగం చేయడం, ఫోర్జరీ సంతకాలతోటి MLC అయినటువంటి శ్రీపాల్ రెడ్డి తను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో
ఫోర్జరీ ద్వారా తీర్మానాలు చేసి కోట్ల రూపాయల ఫ్లాట్స్ అమ్ముకోవడం, అనేక అక్రమాల్ని చిన్న డైరీ కమిషన్ 25 రూపాయలు ఉన్నా కానీ ఆ డైరీ కమిషన్లో కూడా లక్షల రూపాయలు దోచుకునేటువంటి ఒక అక్రమార్కుల చేతుల్లో ఈరోజు విలవిలలాడుతున్నటువంటి సందర్భంలో మరి మేము దీనికి ఒక ప్రత్యేక శక్తిగా ఈ పెద్దపల్లి జిల్లా ప్రాంతం నుండి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాల్ని మీ ముందుకు రావాలనుకుంటున్నాం. గత సంవత్సరం సెప్టెంబర్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మరియు ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన వైన్స్ బార్లు బంద్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని మున్సిపాలిటీలు మరియు మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, చెన్నూరు, కేతన్పల్లి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్న నేపథ్యంలో పై పేర్కొన్న మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 9న సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మరియు 13/2/2026 ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు వెల్లడింపు పూర్తయ్యే వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. ఈ ఆంక్షల కాలంలో 4గురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన ఏదైనా చోటు చేసుకున్నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ అధికారులు, కేంద్ర బలగాలు, హోంగార్డులు మరియు SPOలకు ఈ నిషేధాలు వర్తించవని స్పష్టం చేశారు. సింగరేణిని రక్షించేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో బీజేపీ జెండా ఎగిరితేనే సింగరేణికి మనుగడ ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా NTPC మేడిపల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, సింగరేణి సంస్థ అప్పుల ఊబిలో విలవిల్లాడుతోందని, గత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సింగరేణి ప్రాంతానికి అన్యాయం చేస్తాయన్నారు. రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రామగుండంలో ఎరువుల కర్మాగారం, తెలంగాణ పవర్ ప్రాజెక్టు తెచ్చింది బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ అని గుర్తు చేశారు. తెచ్చిన కర్మాగారాల మీద పడి స్థానిక నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రామగుండంలో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకుముందు అన్నపూర్ణ కాలనీలో బీజేపీ పలు డివిజన్ల అభ్యర్థులు భారీగా ర్యాలీతో మీటింగ్ వద్దకు చేరుకున్నారు. రేపు కాకుండా ఎల్లుండి అంటే 11వ తేదీ జరగనున్నటువంటి మన యొక్క గోదావరి కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరడం కోసం రావడం. ఎందుకంటే ఈ రామగుండము పూర్తిగా మరి అనేక రకాల అవకతవకలకు, అవినీతికి, దౌర్జన్యాలకు నిలయంగా మారింది. ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి రామగుండాన్ని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. వాళ్ళు ఎంతసేపు రామగుండంలో ఉన్నటువంటి ఇక్కడ కార్మికుల యొక్క చెమటను దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రామగుండం అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కోసం ఏ మాత్రం కృషి చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులో కూడా 2 పార్టీల నాయకులు దోపిడీ చేసినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. రామగుండానికి సంబంధించి నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను. రామగుండం నుంచి మీరు దోచుకున్నారు తప్ప రామగుండం అభివృద్ధి కోసం ఒక్క న్యాయ పైసా కూడా ఈ 2 పార్టీలు ఖర్చు పెట్టలేదని మనం చేస్తా ఉన్నారు. అది మీకు అందరూ తెలుసు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా రామగుండం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కానీ, ఇక్కడ ఎరువుల పరిశ్రమ పెట్టడం కోసం 6,000 కోట్ల రూపాయలు రామగుండంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి, ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం NTPC ఆధ్వర్యంలో 11,000 కోట్ల రూపాయలు రామగుండంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ అమృత్ పథకం కింద మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజీ సౌకర్యం కానీ ఈ ప్రాంతంలో కల్పించడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కోరుతా ఉన్నాను, ఈరోజు మీరందరి ఆలోచన కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రామగుండం అభివృద్ధి కోసం ఏం చేశారో మీరు సవాల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను, మీరు అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి
కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండాలనే విధంగా దుర్మార్గపు ఆలోచనతో ఈ తెలంగాణ మీద దోచుకున్నారు. సింగరేణికి సంబంధించి సింగరేణి కోల్ కంపెనీ కూడా వీళ్ళు గతంలో టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్. మున్సిపల్ ఎన్నికల్లో 2వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి ధర్మాజీ లక్ష్మణ్ చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహించారు. జంగాలపల్లి, శాలపల్లి, కృష్ణానగర్ ప్రాంతాల్లో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన వీధి వీధిన గడప గడపన తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. సందర్భంగా తన యాపిల్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ యాపిల్స్ పంపిణీ చేస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడిగా ధర్మాజీ లక్ష్మణ్ను ఆదరించేందుకు పలువురు గ్రామస్తులు ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళా నాయకులు, మహిళలు అధికంగా పాల్గొనడంతో పలువురు కుల సంఘాల ప్రతినిధులు కూడా హాజరై తమ మద్దతు తెలియజేయడం విశేషంగా నిలిచింది. ఏరియా 2వ వార్డు డివిజన్ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇంతకుముందు నేను గతంలో 2 సార్లు పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయినాను. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి యాపిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఖచ్చితంగా మీరు నాకు మీ అమూల్యమైనటువంటి 2వ డివిజన్ ప్రజలందరూ కలిసి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని నా యొక్క విన్నపం. మీ ఆశీర్వాదం నాకు ఎల్లవేళ కావాలని మీ 2వ డివిజన్ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ఎర్రవెల్లి ముత్యంరావు, సిహెచ్ ఉపేందర్, చిరిక శంకర్, భూమల్ల చందర్, ఇజ్జగిరి భూమయ్య, ఆర్ లక్ష్మణ్, రాజమల్లు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, గీట్ల లక్ష్మారెడ్డి, పి నాగభూషణం, చింతల సత్యం మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు లాభం చేసే విధంగా 4 లేబర్ కోడ్స్ను తెచ్చిందని, వీటి మూలంగా సమ్మె హక్కు నిర్వీర్యం కావడం, పని గంటలు 12 గంటలకు పెరగడం, వేతనాల పెంపు, కార్మికుల సంక్షేమం లేకుండా పోతుందని, కార్మికులపై పనిభారం అభద్రత పెరుగుతోందని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ అసాధ్యం అవుతుందని అన్నారు. అందుకని కార్మికులకు యాజమాన్య బానిసలుగా మార్చే ప్రమాదకరమైన లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేయాలని పిలుపునిచ్చాయని, అందులో భాగంగా జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వస్తున్నాయి లేబర్ కోడ్లు వస్తున్నాయని ఇప్పటి వరకు చెప్పినాం. ఇప్పుడు వచ్చేసినాయి. ఇవి అమల్లోకి వస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలు, అది వేతనానికి సంబంధించింది కావచ్చు, సమ్మె కావచ్చు, పని గంటలు కావచ్చు, పిఎఫ్, గ్రాడ్యుయేటీ, పెన్షన్, వర్కింగ్ అవర్స్, అదేవిధంగా హాలిడేస్, మెటర్నిటీ, ఇట్లా ఏమి చూసుకున్నా ఒక 29 కార్మిక చట్టాలు కొద్దో గొప్ప ఈ దేశంలో ఉండేటువంటి మనలాంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అమలవుతా ఉన్నాయి. కానీ ఇప్పుడు 4 లేబర్ కోడ్లలో చెప్పిన సారాంశం ఈ 29 కార్మిక చట్టాలని 4 భాగాలు చేశాడు. ఈ 4 భాగాలనే 4 లేబర్ కోడ్లు అంటున్నాం. ఈ 4 లేబర్ కోడ్ల సారాంశం ఏందంటే, ఒకటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి 8 గంటల పనిని 12 గంటలు చేయించుకునేటువంటి హక్కును ప్రభుత్వం యాజమాన్యాలకు ఇచ్చింది. కాబట్టి 8 గంటల పని 12 గంటలకు కాబోతా ఉంది. రెండవది, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమ్మె హక్కు మొత్తం దాన్ని నిర్వీర్యం చేసి చాప్టర్ 5బిని తొలగించి ఐడిని ఐఆర్గా మార్చి మొత్తం సమ్మె హక్కు లేకుండా ఈరోజు ఒక లేబర్ కోడ్లో పెట్టాడు. మూడవది, ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ చర్యలన్నింటినీ నీరుగారుస్తూ ఇది ఏవి అమలు కాకుండా కావలసినటువంటి మొత్తం కొర్రీలు పెట్టి కార్మికులకు ఉన్న వెల్ఫేర్ మెజర్స్ మొత్తం నిర్వీర్యం చేయడానికి ఒక కోడ్ తీసుకొచ్చాడు. 4వ కోడ్, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు లేకుండా కార్మికులకు కార్మిక సంఘాలు ఉండబట్టి కొట్లాడుతున్నారో, పోరాడుతున్నారో, ఆ రకంగా యాజమాన్యాలకు నష్టం జరుగుతుంది, కార్మికులకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో కార్మిక సంఘాలు ఉండొద్దంటే ఏం చేయాలి, దానికి కావలసినటువంటి అంశాలు కూడా ఇంకొక కోడ్లో పెట్టాడు. అంటే ఈ 4 చూసుకున్నప్పుడు, ఒకటి, పని గంటలు 12 గంటలు కాబోతా ఉంది. ఇప్పుడు 12వ తారీఖు నాడు మన కాంట్రాక్ట్ కార్మికులు తెలుసుకోవాలి, మనం 12 గంటలకు అంగీకరిస్తామా, 12 గంటల్ని వ్యతిరేకించి 8 గంటలు కావాలని 12వ తారీఖు నాడు సమ్మె చేస్తామా అనేది మన ముందున్నటువంటి ఛాలెంజ్.
రామగుండంలో రౌడీ గూండా పాలన కొనసాగుతోంది. గూండాయిజాన్ని పెంచి పోషించేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరింపులు గురి చేస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠను దక్కించుకోవడం ఖాయమని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ గారు అన్నారు. సోమవారం సాయంత్రం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులను బెదిరించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తుండడం దుర్మార్గమన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరింపులు చేస్తూ నామినేషన్ విత్డ్రాల్ చేయించడం, కాంగ్రెస్ పార్టీలో చర్చించుకోవడం జరుగుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు విస్మరించిన కాంగ్రెస్కు ఓటు అడిగితే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు అడగాలంటే తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని, ఆ తర్వాత ఓటు అడగాలన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని తమ హయాంలో అభివృద్ధి పదంలో నడిపించామని, ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల 500 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత తమదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఈ కూల్చివేతలు ఆగుతాయి. లేకపోతే మీ వాడలోకి బుల్డోజర్ వస్తుంది, మీ ఇండ్లను కూల్చివేస్తారు. నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఇటువంటి నియంత పాలన నడవకుండా అడ్డుకట్ట వేస్తాం. తప్పకుండా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి విధంగా 60 డివిజన్లలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా సవినంగా మనవి చేస్తూ, మేము ఇచ్చినాం 40,000 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినాం, 7 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసినాం, ఎస్టీపీలు నిర్మాణం చేసినాం, ఓపెన్ జిమ్లు నిర్మాణం చేసినాం, పార్కులు నిర్మాణం చేసినాం. ఇట్లా అనేక పథకాలు. రామగుండం కార్పొరేషన్లో నెలకు ₹1 కోటి పట్టణ ప్రగతి కింద నిధులను తెచ్చినాం. వ్యాన్లను ఏదైతే పారిశుద్ధ్య వాహనాల కోసం రిక్షాలు గతంలో ఉంటే ట్రాలీలను ఏర్పాటు చేసినాం. ఇలా ఉచిత అంతిమ యాత్రలను ప్రారంభం చేసినాం. ఇవాళ పరిస్థితి ఏంది? ఒక అంతిమయాత్ర గరిబోలు చేసుకోవాలంటే 20-25 వేల పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. రేపు మేయర్ బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఉచిత అంతిమ యాత్రలను మళ్ళీ ప్రారంభం చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రతి వాడలో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభం చేస్తాం. మేము మినరల్ వాటర్ ప్లాంట్లు పెడితే వాటన్నిటిని కూడా బంద్ అయిపోయినాయి. ఈ యొక్క ప్రాంతంలో తప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు ఒక పట్టణంలో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలకు మేము మన ఫైన్ క్లైన్లో ₹1,40,00,000 పెట్టినాం. దాంట్లో వెంటనే ప్రారంభం చేసే విధంగా చేస్తాం. అక్కడనే పార్కింగ్ కాంప్లెక్స్ను మేయర్ అయిన తర్వాత వెంటనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా నాన్ వెజ్ వెజ్ మార్కెట్ను దాన్ని కూడా అడ్డగుంటపల్లిలో పూర్తి చేస్తాం. సిక్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి నాన్ వెజ్ మార్కెట్ను పూర్తి చేస్తాం. ఈ విధంగా ప్రతి కుల సంఘానికి భవనాలు నిర్మాణం చేస్తాం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు సైలెన్స్ పీరియడ్గా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కోఎస్ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిస్తుందని, ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ మున్సిపాలిటీ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైలెన్స్ పీరియడ్ అమలవుతోందన్నారు. సైలెన్స్ పీరియడ్లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని, ఫలితాలు వివరాలు వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం నిషేధించామన్నారు. 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వీల్లేదని, ఎన్నికలకు సంబంధించి వీడియోలు, పాటలు ప్రదర్శించడానికి వీలు లేదని, రాజకీయ నాయకులు పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు ఎక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని, ప్రచారానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్కు తప్పిన ప్రమాదం. మంచిర్యాల బస్టాప్ దగ్గర కాన్వాయ్ మీదకు దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్న కాన్వాయ్లోని వాహనాలు ఎమ్మెల్యే కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం. ఆర్టీసీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులకు డివిజన్ ప్రజలు ఆదరించండి. రాష్ట్ర నాయకుడు గంట సత్యనారాయణ పిలుపు. తోటి కార్మికులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఒక మహిళా కార్మికురాలు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించిన కార్మికులు. రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసంద్రంలా తరలి వచ్చిన ప్రజలు. కాంగ్రెస్కు భారీ మద్దతు.
లేబర్ కోడ్స్ రద్దు కోసం ఫిబ్రవరి 12న సమ్మె ఎన్టీపీసీ జేఏసీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.